మన రాష్ట్రంలో, మన దేశంలో ఇంకా రైతు సమస్యలున్నాయి. ఈ విషయం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో ఇలాంటి ఒక స్ఫూర్తినిచ్చే మీటింగ్ నుంచి రైతులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రోజు రైతులందరూ టెక్నాలజీ అందిపుచ్చుకోవాలి. వ్యవసాయ ఖర్చులు గణనీయంగా పెరిగిపోయినాయి. అందుకే ఎన్జీ రంగా ట్రస్ట్ కూడా పెద్ద ఎత్తున ఖర్చులు తగ్గించి రైతుల ఆదాయాన్ని పెంచడానికి ఏమేం చేయాలనో వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఇంకొక పక్కన యూనివర్సిటీస్ గానీ ఇవన్నీ ఉన్నాయి. వీళ్ళు కూడా చాలా పెద్ద ఎత్తున రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ రోజు రైతును అన్ని విధాలా బాగు చేయడం కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తున్నాం. వ్యవసాయానికి పెద్దపీట వేశాం. ఎప్పుడు కూడా రైతుకు ఆదాయం పెరగాలంటే ఖర్చులు తగ్గాలి, ఉత్పత్తి పెరగాలి. అప్పుడే ఆదాయం పెరిగే పరిస్థితి వస్తుంది. అందుకే మొన్న కూడా మీరు చూస్తే ఎప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్న రైతు సంక్షేమం కోసం పనిచేస్తున్నాం. ఎప్పుడు కూడా తలసరి ఆదాయం గాని, ఇంకొక పక్కన ఏదైతే అగ్రికల్చర్ జీఎస్టీపీ కాంట్రిబ్యూషన్ ఎప్పుడూ తెలుగుదేశం వస్తే ఎక్కువగా ఉంటుంది. ఈ సంవత్సరం మీరు చూస్తే 14-19 5 వ్యవసాయ రంగం జీఎస్టీపీలో 16.6% పెరిగింది. క్యుములేటివ్ గా 5 చూస్తే ఆ తర్వాత అది 10% తగ్గిపోయే పరిస్థితి వచ్చింది. మళ్లీ ఈ రోజు 2024-25 15.45% పెంచాం. అంటే ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు ఎక్కడికక్కడ ఈ యొక్క జీఎస్టీపీ పెరిగినప్పుడు రైతు కూడా ఆదాయం పెరిగే పరిస్థితి వస్తుంది. అదే మరి ఈ రోజు మీరు చూస్తే 23-24 ఖరీఫ్ లో, రబీలో చూస్తే 48 లక్షల ధాన్యాన్ని కొనుగోలు చేసి 6,000 కోట్లు మాత్రం ఇచ్చి 1,674 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి వెళ్లిపోతే రైతులు రోడ్డు మీదకి వచ్చినా పట్టించుకోకపోతే వస్తానే అవన్నీ క్లియర్ చేశాం. 24-25లో 55,79,000 టన్నుల ధాన్యాన్ని 12,857 కోట్లు కొని దగ్గర మీరు చూస్తే రైతులందరూ కూడా 8 లక్షల మందికి రైతులకి 24 గంటలు డబ్బులు పే చేశాం. ఈ రోజు కూడా ఒకటే ఆమె ఇస్తున్న ఆర్థిక ఇబ్బందులున్నాయి, సమస్యలున్నాయి. 5 ఏళ్లు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థే కాకుండా అన్ని వ్యవస్థలు విచ్ఛిన్నం అయిపోయినాయి. చాలా సమస్యల సుడిగుండంలో ఉన్నాం. అయినా కూడా రైతుకు అన్యాయం జరగకూడదు, ఇబ్బంది రాకూడదనే ఉద్దేశంతో 24 గంటల్లో వాళ్ళ యొక్క పంట తీసుకున్న 24 గంటల్లో డబ్బులు వాళ్ళ అకౌంట్లో వేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ రోజు రైతు భరోసా కింద 7,500 ఇస్తే ఈ రోజు ఇబ్బందులున్నా 14,000 చేశాం. ప్రభుత్వం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 6,000 ఇస్తుంది. 2 కలిపితే 20,000 రూపాయలు ఇస్తున్నాం. మొన్నని 3,174 కోట్ల రూపాయలు అన్నదాత సుఖీభావ కింద రైతు అకౌంట్కి వేశాం.